ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల సేవా స్ఫూర్తి మిగిలిన విద్యార్థి లోకానికి ఆదర్శం కావాలని జిల్లా ఎస్పీ డాక్టర్ కొల్లి రఘురామరెడ్డి అన్నారు. పాకెట్ మనీతో ప్రతి నెల సేవా కార్యక్రమాలు చేయడం అభినందనీయమని కొనియాడారు. జరుగుమల్లి మండలం పచ్చవ గ్రామానికి చెందిన పిడికిటి మల్లికార్జునరావు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ వైద్యం చేయించుకునే స్తోమత లేకపోవడంతో ఆ సమాచారం తెలుసుకున్న కందుకూరు ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్థులు 50,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని జిల్లా ఎస్పీ డాక్టర్ కొల్లి రఘురామరెడ్డి చేతుల మీదుగా బాధితునికి అందజేశారు. మల్లికార్జున్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీ జనరల్ మేనేజర్ మూర్తి, ఎంబీఏ విద్యార్థినులు అనురాధ, వెంకటరమణ, ఎంసీఏ విద్యార్థులు దశరథ, మహేశ్వరరెడ్డి, మల్లికార్జున్ తల్లి వరమ్మ పాల్గొన్నారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతుల మిన్న స్ఫూర్తితో ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థులు ప్రతి నెల తమ దగ్గర ఉండేటువంటి సేవింగ్స్ నుంచి, పాకెట్ మనీ నుంచి ప్రతి విద్యార్థి కొంత కాంట్రిబ్యూట్ చేసి ఆ వచ్చిన మొత్తాన్ని సేవా కార్యక్రమాలకి ఉపయోగిస్తున్నారు. వాళ్ళు సేకరించిన మొత్తం ద్వారా అనేక మంది పేద విద్యార్థుల్ని చదివించడం, ఇతరత్ర వారికి కావాల్సిన సామగ్రిని సమకూర్చడం వంటివి చేస్తూ ఉన్నారు. ఈ నెల ఒక ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ తీవ్ర అనారోగ్య పరిస్థితిలో ఉంటే ఖర్చుతో కూడుకున్నటువంటి అతని వైద్య సదుపాయం కోసం వారంతా ఒక 50,000ని సేకరించి అతనికి అందజేశారు. అబ్బాయి తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ, అదేవిధంగా ఈ ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థుల సేవా స్ఫూర్తి మిగతా విద్యార్థులకు కూడా ఆదర్శం కావాలని చెప్పి కోరుకుంటున్నాను. 1 మంత్ బ్యాక్ నాకు కిడ్నీ ప్రాబ్లం ఉందని బయటపడింది. దాన్ని చూసి రెస్పాన్స్ అయ్యి పేపర్లో వేశారు. దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి 2 కాలేజీ వాళ్ళు నాకు మనీ అనేది ట్రాన్స్ఫర్ చేశారు. ఒంగోలు కిస్ కాలేజీ 10,000 పే చేశారు. కందుకూరు ప్రకాశం కాలేజీ వాళ్ళు 50,000 నాకు ఇచ్చారు. నేను పేద విద్యార్థిని. దయచేసి ఎవరైనా నాకు సాయం చేయగలరు. ఆపరేషన్కి అరౌండ్ 12-13 lakhs అవుతుందని చెప్పారు. నా పేరు వడ్లమూడి దశరథ. నేను ప్రకాశం ఇంజనీరింగ్ కాలేజీలో ఎంసీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. లాస్ట్ 2 weeks బ్యాక్ ఒక అబ్బాయి కిడ్నీ వ్యాధితో బాధపడుతూ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడు వార్తాపత్రికల్లో. అలాగే అది చూసిన మా కాలేజీ విద్యార్థులు అంతా సామాజిక స్పృహతో వాళ్ళకి హెల్ప్ చేయాలనుకున్నారు. ఈ విషయాన్ని మేనేజ్మెంట్ వరకు తీసుకెళ్లడంతో మేనేజ్మెంట్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి ఇలాంటి వాటిల్లో మనం యాక్టివ్గా పాల్గొనాలి. ఒక కాలేజ్ విషయాల్లో, ఎడ్యుకేషన్లోనే కాదు సామాజిక స్పృహలో కూడా మనం ముందుండాలని ఎంకరేజ్ చేశారు మమ్మల్ని.